ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, నవగ్రహ పురాణంలో భాగంగా మనం గ్రహాల్లో రెండవ వాడైనటువంటి చంద్ర భగవానుడి గురించి చెప్పుకుంటూ ఉన్నాం. మనం సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు పాండవులు ఉద్భవించినటువంటి వంశం చంద్రవంశం. అటువంటి చంద్రుడు చల్లటి వెన్నెలని మనస్సుని ఆహ్లాదపరిచేటటువంటి వాడు. ఈ రోజున 4వ భాగంలోకి ప్రవేశిద్దాం. బ్రహ్మదేవుడు తన అంశారూపానికి స్వయంగా చంద్రుడు అని పేరు పెట్టాడని నిన్న మనం చెప్పుకున్నాం. అత్రి అనసూయలకి ప్రథమ పుత్రుడుగా పుట్టాడు చంద్రుడు. ఆకాశంలో ఉండే చంద్రుడి యొక్క అంశ, బ్రహ్మదేవుడి యొక్క అంశ కలిసి చంద్రుడిగా వచ్చాడు. దేవతలందరూ బాలచంద్రుడిని దీవించారు. వింటూ ఉన్నటువంటి శిష్యుడు ఈ కథ వింటూ ఉన్నాడు. గురువుగారు, చంద్రుడి యొక్క జన్మ వృత్తాంతం చక్కగా చెప్పారు. పతివ్రత అయినటువంటి శీలవతి జీవితం కూడా బాగుపడిందని చెప్పారు. అనసూయాదేవికి సంతానం కూడా కలిగింది. అయితే ఈ 2 మార్పులకి మూల కారణం మాండవ్య మహర్షి శాపం కదా. శూలానికి గుచ్చపడినటువంటి ఆ మాండవ్య మహర్షి ఏమైనాడో మీరు చెప్పడం మర్చిపోయారే స్వామి అని చిదానందుడు గురువైనటువంటి నిర్వికల్పానంద స్వామిని అడిగాడు. చిరునవ్వాడు గురువుగారు. మరిచిపోలేదు నాయన, మనం శ్రవణం చేస్తున్నటువంటి నవగ్రహ చరిత్రతో ఆ మహర్షి కూడా ఉన్న అనుబంధం అంత మాత్రమే, అందుకని మీకు చెప్పలేదు అన్నాడు. అందుకని చెప్పకుండా దాటవేశాను అన్నాడు. అయితే శిష్యుడు వదిలిపెట్టలే. మహాత్మా, ఆ మహర్షి గురించి తెలుసుకోవాలని ఉత్కంఠగా ఉంది, చెప్పండి అన్నాడు. సరే, క్లుప్తంగా చెప్తాను వినండి అని ఈ శూలప్రతం శిక్ష అనుభవిస్తున్నటువంటి మాండవ్యుడు నిరపరాధి అని కొంచెం ఆలస్యంగా తెలిసింది రాజుగారికి. తొందరపడ్డానే మహాత్ముడికి శిక్ష వేశాను అని పశ్చాత్తాపపడి ఆయనే వచ్చి భటుల్లో వెంట పెట్టుకొని ఆ మహర్షి పాదాల మీద పడి ఆయనను శూలం నుండి కిందకి దింపించాడు. అయితే కంఠం దాకా గుచ్చుకున్నటువంటి శూలం ఎంత లాగినా రాల. పదునుగా ఉన్న అగ్రభాగం ఆయన శరీరంలోని కంఠ భాగంలోనే విరిగిపోయి అలా ఉండిపోయింది. కింద ఆసన స్థానంలో ఉన్నదాన్ని కోసేశారు. అప్పటి నుంచి ఆయన అణిమాండవ్యుడుగా ప్రసిద్ధి చెందాడు. మరొక విశేషం ఏంటంటే, ఆ మాండవ్య మహర్షి శాపం వల్లనే యమధర్మరాజు ద్వాపర యుగంలో భూలోకంలో విదురుడుగా పుట్టాడు. ఒక శూద్రకాంత గర్భాన వ్యాసుడి వల్ల. ఈ మాట అనగానే చాలా చాలా ఆశ్చర్యం కలిగింది. మహాత్మా, అటువంటి వాడికి అలాంటి శిక్ష పట్టం ఏంటి అనంటే, బాల్యంలో ఈ మాండవ్యుడు తూనీకలను బట్టి, తూనీగలని ఉండేవి, వాటిని బట్టి అడిగితుమ్మ ముళ్ళు వాటికి గుచ్చి అవి విలవిల్లాడిపోతుంటే చూసి ఆనందపడేవాడు. అందువల్ల ఈ శిక్ష పడింది. శూలాన్ని గుచ్చపడ్డాడు. మనం చేసినటువంటి క్రియకు ప్రతిక్రియ ఎప్పుడూ ఉంటుంది.
ఇక్కడ ఆ విధంగా శిక్ష పడ్డది. రాజుగారు వచ్చి ఏదో చేశాడు, అంతా అయిపోయింది. ఆ తర్వాత ఆయన తన తపశ్శక్తితోటి యమలోకానికి వెళ్ళాడు. యముడంతటి వాడిని నిలదీశాడు. ఏ యమధర్మరాజా, బాల్యంలో నేనేదో చిన్న తప్పు చేశానని నాకు ఇంత శిక్ష వేస్తావా అన్నాడు. మరి తప్పులకు శిక్షించడమే కదా నా పని, నేను సమవర్తిని కదా మహాత్మా, మీరెందుకని కోపం వహిస్తున్నారు నా మీద అన్నాడు. కోపం కాదు, నువ్వు చేసినటువంటి పనికి, నువ్వు వేసినటువంటి కఠిన శిక్షకి నీవు భూలోకంలో ఒక శూద్ర వనిత గర్భాన పుత్రుడుగా పుడతావు, విదురుడు అనే పేరుతోటి. ద్వాపర యుగంలో ఎన్నో ధర్మాలు చెబుతావు, కానీ నీ మాట వినేవాడు ఉన్నాడు. ఇది కదా బాధ. ధర్మం చెప్పమని అడుగుతాడు ధృతరాష్ట్రుడు, కానీ ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలేస్తాడు తప్ప దుర్యోధనుడు అయితే అసలు లెక్కే పెట్టడు. ఇది అప్పుడు ఒక నియమం చేశాడు. 12 సంవత్సరాల లోపు పిల్లలు తప్పులు చేస్తే, పాపాలు చేస్తే వాళ్ళని సరిగ్గా మంచి మార్గంలో పెట్టనటువంటి ఆ తల్లి తండ్రి ఖాతాలో వేయి, ఆ పాపాన్ని పిల్లల ఖాతాలో వేయద్దు. ఇది అణిమాండవ్యుడు చేసిన శాసనం. అందుకనే బాల్యంలో మన పిల్లలు ఏం చేస్తున్నారో గమనించవలసిన బాధ్యత కన్న తల్లిదండ్రులది. వాళ్ళు చేసే ప్రతి పనిని ప్రోత్సహిస్తూ, చెడు పని చేసిన ఖండించకుండా, శిక్షించకుండా ఉంటే వాడు చేసిన పాపం తల్లిదండ్రికి కట్టి కొడుపుతుంది. ఇది మాండవ్యుడి యొక్క శాసనం. ఆ విధంగా అణిమాండవుడి యొక్క వృత్తాంతాన్ని మనం పూర్తి చేసుకోగలిగాం. అయితే ఇక్కడ చంద్ర భగవానుడి యొక్క మిగతా చరిత్ర మనం చెప్పుకోవాలి కదా. మరి ఆయనకి వివాహం ఎలా అయింది, ఇవన్నీ విశేషాలు తెలియాలిగా. మరి చంద్రగ్రహం యొక్క పూర్తి చరిత్ర, చంద్రుడు పెరిగి పెద్దవాడయ్యాడు, ఉపనయన సంస్కారాదులు చేశాడు అత్రి అనసూయలు. కాస్త 16 ఏళ్ళు వచ్చేసరికి విద్యాభ్యాసం చేయటం కోసం దేవగురువు అయినటువంటి బృహస్పతి దగ్గరికి పంపించారు. ఆ బృహస్పతులు వారి దగ్గర చక్కగా విద్యాభ్యాసం చేస్తూ ఉన్నాడు, వేదము, వ్యాకరణము ఇవన్నీ. ఆ సందర్భంలో గురుపత్ని అయినటువంటి తారాదేవితోటి ఏర్పడకూడనటువంటి సంబంధం ఏర్పడింది. చూసారా, గురువుగారి భార్య తల్లి లాంటిది, కానీ ఆమె ప్రవర్తన కూడా అలా ఉండటం వల్ల తప్పటడుగు పడింది. గర్భవతి అయిందా. చివరికి ఒక కొడుకు పుట్టాడు చంద్రుడికి. ఆమె వల్ల వాడే బుధుడు. ఆయన కూడా ఒక గ్రహమే, తర్వాత గ్రహస్థానానికి వెళ్ళాడు అనుకోండి, అది వేరే విషయం. అది అయిపోయిన తర్వాత చివరికి ఆ పిల్లవాడు చంద్రుడి వల్లే పుట్టాడు అని తార 10 మంది ముందు చెప్పింది, సిగ్గుపడుతూ మరీ చెప్పింది. అందువల్ల ఆ పిల్లవాడిని చంద్రుడికే ఇచ్చేశారు. మళ్ళీ బృహస్పతిని తార ఏలుకోవటం మొదలుపెట్టింది. అదంతా శ్రీమద్ భాగవతంలో కూడా ఒక పెద్ద కథ, దేవి భాగవతంలో కూడా ఉన్నది. ఆ తర్వాత చంద్రుడు కొంచెం సిగ్గుపడ్డాడు, అవమానం కూడా కలిగింది. పెళ్లి కాక ముందే మరి పిల్లవాడిని కూడా కన్నాడు కదా. అయితే ఆ పిల్లవాడిని ఇంకా చంద్రుడికి ఇవ్వలేదు, అది తర్వాత ఎప్పుడో జరిగింది.
ఒకరోజు నారదుల వారు వచ్చారు. నారదుడు ఎక్కడికి వచ్చినా శుభం జరుగుతుంది. నాయనా చంద్ర, నువ్వు విద్యాభ్యాసం అయిపోయింది, యవ్వనంలో అడుగు పెట్టావు, చక్కగా వివాహం చేసుకోవాలి నువ్వు అన్నాడు. వివాహం అనేది విరహనాశిని అవుతుంది అని నారదుడు చెప్పాడు. చంద్రుడు గబగబా లేచి నారదుడికి నమస్కారం చేసి, అడిగాడు, స్వామి, కన్యను ఎవరిస్తారు నాకు అన్నాడు. అదేమిటయ్యా, ఇంత అందగాడివి, అత్రి అనసూయల యొక్క జ్యేష్ఠపుత్రుడివి, నీకెందుకు ఇవ్వరు కన్యని? నువ్వు ఆందోళన ఏం చెందద్దు, చక్కగా నీకు మంచి పిల్లనిస్తారు. గురుపత్ని అంతటిదే నీ వెంట పడిందంటే నీ అందం చూసి ఎవరు మోహించకుండా ఉంటారు? నాయనా, దక్ష ప్రజాపతి తెలుసు కదా నీకు. ఆ దంపతులకి 60 మంది ఆడపిల్లలు. వాళ్లలో 27 చక్కటి చుక్కలు. ఇక్కడ చుక్క అనే పదం నక్షత్రానికి కూడా చెందింది. చూడండి, వాళ్ళు వివాహానికి సర్వసిద్ధంగా ఉన్నారు. నేను గనక వెళ్ళి ఈ ప్రతిపాదన చేశానా, మా సోదరుడైనటువంటి దక్షుడు కాదు అనడు అన్నాడు. దక్షుడు బ్రహ్మమానస పుత్రుడే, నారదుడు బ్రహ్మమానస పుత్రుడే, అందుకని సోదరులు వాడు. ఇప్పుడు చంద్రుడి యొక్క ముఖం మీద కొత్త ఉత్సాహం కదిలింది. నారదుడు చిరునవ్వు నవ్వాడు. సరే, నీ అభిప్రాయం చెప్పవయ్యా చంద్ర. ఆ దక్ష ప్రజాపతి దంపతులని మరి కదిలించేదా నీ పెళ్లి విషయంలో? అయితే ముందుగా నా తల్లిదండ్రుల యొక్క అనుమతి తీసుకోవడం మంచిది అనిపిస్తోంది అన్నాడు చంద్రుడు. చూసారా ఎంత సంస్కారం చూపించాడు. ఆ పని చేయాల్సింది నేను కాదయ్యా, దక్షుడే. మనం అనుమానించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా సోదరుడు దక్షుడు గొప్ప కార్యదక్షుడు కూడా అన్న. దక్షుడు అంటే సమర్థుడు అని అర్థం. నారదుడు, ఓ చంద్ర, నీకు చిన్న నీతి కథ బోధిస్తాను వినవయ్యా. ఆ తార అనేటువంటి ఆమె పూర్వపు తార కాదు, మానసికంగా పునర్జన్మ ఎత్తింది. బృహస్పతికి ధర్మపత్నిగా మారిపోయింది. ఆ తారాదేవి ఇప్పుడు పరదార. కాబట్టి ఆ పరదారల గురించి ఇక నువ్వు ఏమాత్రం పగటి కళ్ళ కనకూడదు అని హెచ్చరించాడు నవ్వుతూ. నారదుడు దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్ళాడు, విషయం చెప్పాడు. నారదుడు పెట్టిన ప్రతిపాదనని పరిశీలిస్తూ ఉన్నాడు దక్షుడు. ఆ ఆత్రేయుడు గురుతల్పగతుడై అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు కదా నారద, అలాంటి వాడికి మా అమ్మాయిల్ని ఎలా ఇవ్వగలుగుతాను అని సందేహాస్పదంగా అన్నాడు. నారాయణ నారాయణ, ఏమిటై దక్ష, తల్పగతుడు కాకుండా ఏం చేస్తాడు పాపం? ఆ తార అందాల రాశి. ఆ చంద్రుణ్ణి ఒంటరివాణ్ణి చేసి బయటతో విసిరింది. చివరికి అమాయకుణ్ణి కొంగుతో ముడివేసుకుని వంచింది, వలచింది అని. అయినా ఆ ఇద్దరి పాపాలు ప్రక్షాళనమైపోయా కదా. నిజమే అనుకో అంటూ నానుస్తూ ఉన్నాడు దక్షుడు. వెంటనే దక్షుడి భార్య ప్రసూతి, ఆమెనది దేవహూతి, ప్రసూతి, ఆకూతి, ఈ ముగ్గురు కర్దమ ప్రజాపతి యొక్క కూతుళ్ళండి.
ఈ ప్రసూతి అన్నది, నారదా ఆ చంద్రుడు మా అమ్మాయిలకి తగిన వరుడేనా? మా అమ్మాయికి అన్నది, అమ్మాయిలకి అనలేదండి. పుత్రికకు కాదు దేవి, నీ కూతుళ్ళకి, నీ కూతుళ్ళు 27 మందికి. ఇది నా ఆలోచన, నా ప్రతిపాదన కావు. మా తండ్రి చతుర్ముఖ బ్రహ్మ యొక్క సంకల్పం. ఆయన సంకల్పాన్ని సాక్షరము సార్థకము చేయడమే నా పని అన్నాడు నారదుడు. ఇక ఆత్రేయ చంద్రుడు మన కన్యలకు తగిన వరుడేనా అన్నది మీ సందేహం కదా. అతడు అంతటి అందగాడు కాకపోతే ఆ తార అతగాడిని ఎందుకు నెత్తికెత్తుకుంటుంది? అతగాడికి ఒక సుకుమారుణ్ణి కూడా కన్నది. అందువల్ల మీ కుమార్తెలు 27 చక్కటి చుక్కలు. ఈ చక్కని చుక్కల మధ్య ఈ చంద్రుడి యొక్క వైభవం చూసి తీరాల్సిందే, మీ ఇష్టం అన్నాడు. బాగుంది. చంద్రుడు ఎలాంటి వాడైనా అతడి తల్లిదండ్రులు మహాత్ములు. వాళ్ళని గౌరవించడం మన విధి, అది మన ధర్మం కూడా. చంద్రుణ్ణి మా అల్లుడుగా స్వీకరించడానికి అత్రి అనసూయల యొక్క అనుమతి ఆమోదం తీసుకుందాం అన్నాడు దక్ష ప్రజాపతి భార్యతోటి. నారదుడు కూడా సరేనన్నాడు. వెంటనే నారదుడు ఏమన్నాడు? అన్నగారు శుభస్య శీఘ్రం అన్నాడు. వెంటనే మీ దంపతులు బయలుదేరండి, మీకు తోడుగా నేను కూడా వస్తాను అన్నాడు. దేవకార్యాలు సాధించాలంటే నారదుల వారు ఉండి తీరారు. అత్రి అనసూయ దంపతులు ఆశ్రమంలో ఉన్నారు. ఈ దక్ష ప్రజాపతి దంపతులకి నారదుడికి స్వాగతం పలికి అతిథి సత్కారాలు అందించారు. రాగానే ఆతిథ్యం స్వీకరించిన తర్వాత దక్షుడు, ఓ అత్రి మహర్షి, మీ పుత్రుడైనటువంటి చంద్రుడికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అన్నాడు. వాళ్ళు అనుకున్నారు మనస్సులో, ఈ మాట అనకముందు ఆ చంద్రుడు గురుపత్ని గమనంతో ధర్మం తప్పి ప్రవర్తించాడు, తల్లిదండ్రులు అయినటువంటి మేము తలకాయ ఉంచుకునేలాగా చేశాడు, వాడి మూలంగా తారాదేవికి జన్మించిన బాలుడు పోషణ భారం విద్యాబోధన బాధ్యత మేమే స్వీకరించి తలకెత్తుకోవాల్సి వచ్చింది అని అత్రి అనసూయలు మనసులో బాధపడుతూ ఉన్నారు. వెంటనే నారదుడు అన్నాడు, ఓ మహర్షి, ఆ గతాన్ని మర్చిపోండి. తారాచంద్రుల తనయుడుగా బుధుడు ఆవిర్భవించవలసిన ఉన్నది. అది పరమాత్మ సంకల్పం, అందుకని అది జరిగింది. దక్షుడి యొక్క కన్యలను చంద్రుడి యొక్క పత్నులుగా స్వీకరించడం మంచిది. ఇది నా మాట కాదు, మన అందరికీ తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడు మాట అన్నాడు. అత్రికి కూడా తండ్రి బ్రహ్మే. ఆలోచిస్తుంటే మా చంద్రుడి గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తుని మొత్తం నియంత్రించేది ఆ చతుర్ముఖ బ్రహ్మేమైన అనిపిస్తోంది నారద అన్నాడు అత్రి. అవును, ఎవడి నెత్తినైనా లలాటం మీద లిఖితం ఉండేది ఎవరి వల్ల? బ్రహ్మదేవుడి వల్లనే. ఆయన నిర్ణయమే జరుగుతుంది. ఆ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు అత్రి. ఆ బ్రహ్మదేవుల అంశే కదా నా గర్భంలో చంద్రుడిగా పుట్టింది. అనసూయ కూడా నవ్వుతూ అన్నది ప్రసూతితోటి. అనసూయ, మా అమ్మాయిలని మీ దంపతులు కోడళ్లుగా చేయమని నారదుడి ద్వారా ఆ చతుర్ముఖ బ్రహ్మే సూచించారు అన్నది ప్రసూతి. 27 మంది కన్యలు. ఆ వాళ్లే అశ్విని, భరణి, రోహిణి, వీళ్ళు రేవతి వరకు. చిట్ట చివరిది రేవతి.
అనసూయ సాలోచనగా అంది, 27 మంది మంచిదే. చంద్రుడికి ఇక పరసతుల గురించి ఆలోచించే తీరిక కూడా చిక్కదు. ఈ 27 మందితో సతమతం అయిపోతాడులే. ఎప్పుడు చూసినా భార్యలు చుట్టుముట్టుంటారు, ఇంకెక్కడికి పోతాడు అని అనుకున్నారు. అనసూయ మాటలకు అందరూ నవ్వుకున్నారు. దక్ష ప్రజాపతి, మీ అభిప్రాయం చెప్పండి అన్న. మీ అభిప్రాయమే నా అభిప్రాయం అన్నాడు. వెంటనే కళ్యాణం జరిపిద్దాం అన్నాడు. అత్రి కూడా సరేనన్నాడు. శుభం అన్నాడు నారదుడు. అందరూ వివాహ మహోత్సవం గురించి ఉత్సాహంగా చర్చ చేస్తూ ఉంటే దర్భలు సమిధలు పట్టుకొని మనవడు బుధుడు వచ్చాడు అక్కడికి. నాయనా బుధ, ఇట్లారా, ఈ దక్ష దంపతులకి నారద మహర్షికి ప్రణామం చేయి అన్నాడు అత్రి మహర్షి. బుధుడు వినయంగా ముగ్గురికి అభివాదం చేశాడు. వాళ్ళ ఆశీర్వాదాలు పొందాడు. ఈ బుధుడిని చూస్తుంటే ఈ వయసులో చంద్రుడిని చూస్తున్నట్టే ఉంది అన్నాడు నారదుడు. మరి ఆత్మావై పుత్రనామాసి అని కదా శాస్త్రం చెప్పింది. అత్రి మహర్షి, దక్ష ప్రజాపతి ఇద్దరు నారదుడి సమక్షంలోనే శుభముహూర్తం నిర్ణయం చేశారు. దక్షపుత్రికలు 27 మంది చెప్పుకున్నాగా, వాళ్ళ పేర్లు స్మరిస్తే కూడా పుణ్యం. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఇవి ఆ శుభముహూర్తంలో చంద్రుడి యొక్క భార్యలైనారు 27 మంది. తల్లి ప్రసూతిదేవి, 27 వధువులు వెలుగుతూ ఉన్న జ్యోతుల్లాగా ఆ 27 బంగారు పళ్ళాలు పట్టుకొని ఆ చంద్రుడు చుట్టూ వలయాకారంగా నిలబడి హారతిస్తూ ఉన్నారు. పెళ్ళయిన తర్వాత ఆ జ్యోతుల కాంతిలో చంద్ర భగవానుడు వెలిగిపోతూ ఉన్నాడు. అందరికీ కన్నుల పండుగ చేస్తూ ఉన్నాడు. చూశారా, చక్కటి చుక్కలలో చక్కటి చంద్రుడు. నారదుడు నవ్వుతూ దక్ష ప్రజాపతి దంపతులతో అన్నాడు. చంద్రుడు కూడా చిరునవ్వులను చిందిస్తూ తన భార్యా బృందాన్ని ఒకరి తర్వాత ఒకరిని చూస్తూ నెమ్మదిగా ఆయన కూడా గుండ్రంగా తిరుగుతున్నాడు. అందుకనే చంద్రుడు ఒక్కొక్క మాసం ఒక్కొక్క నక్షత్రంతో ఉంటాడు. పౌర్ణమి రోజు అదే చాంద్రమానం. చిత్తా నక్షత్రంతో ఉంటే చైత్ర మాసం ఏర్పడుతుంది. మఖా నక్షత్రంతో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మాఘమాసం వచ్చింది మనకి. 27 నక్షత్రాలలో 12 నక్షత్రాలతో కలిసి ఉన్నప్పుడు 12 మాసాలు ఏర్పడతాయి. అదే చాంద్రమానం. చంద్రుణ్ణి అనుసరించి ఉంటుంది కాబట్టి దానికి చాంద్రమానము అని పేరు పెట్టారు. ఆ దీపకడితల కాంతులు ప్రతిఫలిస్తూ తళతళలాడుతూ ఉన్నటువంటి ఆ చంద్రుడు కళ్ళు ఒక్కసారిగా మెరిసినాయి. గుండ్రంగా తిరుగుతున్న చంద్రుడు ఆగిపోయాడు. మెరుస్తున్న అతని కళ్ళు తన ఎదురుగా ఉన్నటువంటి ఒక వధువు మీద ఆగిపోయినాయి. ఆ నవ వధువు రోహిణీదేవి. అయస్కాంతంలాగా తనను పట్టి లాగుతూ ఉన్నటువంటి ఆ రోహిణి వైపే చూస్తూ ఉండిపోయినాడు. చూసారా, 27 మందిలో రోహిణి వైపు ఆకర్షితుడైనాడు. ఇక్కడే వచ్చింది లోపం. దానివల్ల ఒక శాపం పొందాడు. ఏమి శాపం పొందాడు? అటువంటి విశేషాలన్నీ కూడా రేపటి రోజు కలుసుకొని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ నవగ్రహ పురాణం వింటూ ఉండండి.
మీ బంధుమిత్రులకు వినిపిస్తూ ఉండండి అని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.